చెప్పండి అన్న, ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక 18 నెలల నుండి దేశవ్యాప్తంగా నక్సలైట్ల ఏరువేత పేరు మీద ఏకపక్షంగా హత్యాకాండ కొనసాగుతున్నది. ఇప్పటికే మావోయిస్టులు అనేక సార్లు ప్రకటించారు, శాంతి చర్చలు జరపండి అని అనేక సార్లు కూడా మేధావులతోటి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ ఏకపక్షంగా నక్సలైట్ల ఏరువేత పేరు మీద ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నది. ఆ హత్యాకాండను నిలిపివేయాలని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా డిమాండ్ చేస్తున్నా కూడా ఇలా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అతను అమిత్ షా వినే యొక్క పరిస్థితిలో లేదు. కాబట్టి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క డిమాండ్ గట్టిగా వినిపించడానికి ఇలా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున అన్ని రాజకీయ 10 కమ్యూనిస్టు పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర ప్రజాస్వామికవాదులు అందరూ కూడా శాంతి చర్చల పేరు మీద ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని వేలాది మందితోటి ఇలా నిర్వహిస్తున్నాం. వాళ్ళు హింసావాదులు అని చెప్పుకునే మావోయిస్టులే ఇవాళ శాంతికి సిద్ధంగా ఉండి మాతో శాంతి చర్చలు జరపండి అంటున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటాం అంటున్న ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధంగా లేదు? ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎప్పుడో విస్మరించింది. ప్రజలకు చేయాల్సిన పనులను వదిలిపెట్టి ప్రజల కొరకు పోరాడుతున్న మీద హత్యాకాండలు కొనసాగిస్తున్నది. ఇది చాలా దుర్మార్గమైనది. అనేక సమస్యలతోటి ప్రజలు ఇలా అల్లాడుతుంటే ఆ సమస్యలు పరిష్కరించుకోకపోగా ఆ సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతున్న నక్సలైట్లను ఏకైక లక్ష్యమైన వాళ్ళను ఏరువేత పేరుతోటి హత్య చేయడమే, లేకుంటే లొంగిపోవడమే తప్ప మరొకటి కాదు అని ఇలా బాటంగా అనేక వేదికల మీద కేంద్ర హోంమంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నాడు. అదే ఇలా అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ఇలా ఈ యొక్క శాంతి నెలకొల్పాది మావోయిస్టులు కూడా ఆయుధాన్ని చేతబట్టినా కూడా ఇలా వాళ్ళు కూడా శాంతి చర్చలు జరపండి, మేము ఏం చేసినామో, ఎందుకు చేస్తున్నామో, ఇందులో మా రాజకీయ ప్రయోజనం ఉన్నదో, ఎందుకు మేము కొట్లాడుతున్నామో శాంతి చర్చలు జరపండి అని వాళ్ళు అన్నా కూడా ఇలా శాంతి చర్చలు జరిపే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. మనం చూస్తున్నాము, చంపేసి వాళ్ళ శరీరాలని కూడా, వాళ్ళ డెడ్ బాల్ని కూడా ఇవ్వకుండా అక్కడే వాళ్ళే కాల్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ బూడిదని కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే వాళ్ళ శరీరాలకు కూడా ఈ రోజు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఇవాళ నక్సలైట్లను శరీరాలను చూసినా కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇవాళ అన్నీ వదులుకొని, ఉన్నతమైన చదువులు కూడా వదులుకొని, ఉన్న ఊరును కన్నవారును వదిలిపెట్టుకొని ఈ దేశంలో ప్రజలందరూ బాగుండాలనే ఏకైక లక్ష్యంతో అడవులకు పోయారు, ఆయుధాలు పట్టుకున్నారు, పోరాడుతున్నారు. ఈ సందర్భం లోపల ఏకపక్షంగా మీరు కాల్పులు జరిపి చిత్రహింసలు పెట్టి మీరు చంపేశారు. మీరు చంపేసిన తర్వాత శవాలను ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ శవమే కాక ఆ ఊరికి పోయినట్టుంటే అక్కడ వేలాది మంది ఇవాళ అసలు తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నాయి. వేలాది మంది అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. వేలాది మంది అయ్యో ఈ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు ఖండిస్తున్నారు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా నక్సలైట్ల శవాలను చూసి కూడా భయపడే పరిస్థితి ఉన్నది.